ప్రపంచంలో రాజ్యాలన్నీ కాలానుగుణంగా కనుమరుగైపోయాయి. చాలా రాజ్యాల గురించి మనం వింటాం కదా. ఈజిప్షియన్ కింగ్డమ్, పాత నిబంధనలో ఐగుప్తు ఫరోలు అంటే విరాజిల్లారు. ఈరోజు ఈజిప్ట్ దేశానికి వెళ్ళి చూడండి, రాజుల సొమ్ము రాళ్లపాలు అయిపోయాయని, రాజ్యాలు ఏమైపోయాయో, రాజులు ఏమైపోయాయో, కోటలు ఏమైపోయాయో గబ్బిలాల కొంపలుగా మారిపోయాయి. ఆ తర్వాత అష్షూరు సామ్రాజ్యాన్ని గురించి బైబిల్లో చూస్తాం, బబులోను సామ్రాజ్యాన్ని గురించి చూస్తాం, గ్రీసు సామ్రాజ్యాన్ని గురించి చూస్తాం, మాదీయ పారసిక రాజ్యాన్ని గురించి చూస్తాం. మనకు చరిత్ర అందిన తర్వాత రోమా సామ్రాజ్యాన్ని గురించి చూస్తాం. రాజులు పోయాయి, రాజ్యాలు పోయాయి, వారితో పాటు ఆ రాజ్యాలన్నీ నేలమట్టమైపోయాయి. 2000 సంవత్సరాల నుండి యేసుక్రీస్తు రాజ్యం నేటికి విరాజిల్లుతూనే ఉంది. కొన్నిసార్లు కొంతమంది రాజులు భయపెడతారు, ప్రధానులు భయపెడతారు, క్రైస్తవ్యం లేకుండా చేస్తాను అన్నాడు ఒక రాజు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆడే లేకుండా పోయాడు. జర్మన్లో వాల్టర్ అనే ఒక ఫ్రెంచ్ తత్వవేత్త ఉన్నాడు. కోట్లకు పడగెత్తున్నాడు. నేను చనిపోయే లోపు భూమి మీద బైబిల్ లేకుండా చేస్తా, యేసు ప్రభు నామస్మరణ లేకుండా చేస్తా, అసలు భూమి మీద బైబిల్ లేకుండా చేస్తా, అలా చేయటానికి నా యావదాస్తి దారబోస్తానన్నాడు. విచిత్రం ఏంటో చెప్పమంటారా? బైబిల్ ఉంది కానీ ఆడు లేకుండా పోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా? బైబిల్ ప్రింట్ చేయటానికి వాళ్ళ ఇంటినే కొని వాళ్ళ ఇంటిలో నుండే బైబిల్ ప్రింట్ అయ్యి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయిపోయిందంట. దరిదాపుగా 4000 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ప్రతి మతం రక్తపాతాన్ని చిందించి మతాలు స్థాపించారు. యేసయ్య ఎదుటోడిని చంపి తన మతాన్ని స్థాపించాల. అయినా ఇది మతం కాదు. ఎదుటి వాళ్ళ ప్రాణం తీసి తన మార్గాన్ని స్థాపించాల. తన ప్రాణాన్నే ధారపోసి ప్రపంచ మానవాళిని గెలుచుకున్న జైవీరుడు యేసుక్రీస్తు ప్రభువారు.